ఇది విశాఖపట్నంలో సుప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన తెన్నేటి పార్క్ అంటారు దీన్ని. ఈ పార్కుకి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. ఇది ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త అయిన తెన్నేటి విశ్వనాథం గారి జ్ఞాపకార్థం ఈ పార్కుకి ఆ పేరు పెట్టారు. ఆయన విగ్రహాన్ని కూడా ఇప్పుడు మనం చూడవచ్చు. చూడండి, ఇదే తెన్నేటి విశ్వనాథం గారి విగ్రహం. పార్కు చాలా బాగుంటుంది. లోనకి వెళ్ళి చూద్దాం రండి. యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు చెప్పండి. ఏ ఊరండి మీది? మాది నక్కపల్లి అండి. నక్కపల్లి నుంచి వచ్చాము. అయితే ఏం చూసారు ఇక్కడ? వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒకటి విజిట్ చేసాం. తర్వాత ఏనేటి పార్క్ వచ్చామండి. చాలా బాగుంది. షిప్, స్టోన్స్, సీ వాటర్ సూపర్ ఉంది, బాగుంది. చాలా ఎంజాయ్ చేసాం. నక్కపల్లి అంటే ఎక్కడది? ఇక్కడ అనకాపల్లి డిస్ట్రిక్ట్ అండి. అనకాపల్లి. మాది టెంపుల్ ఉపమార్గం ఉంది, వెంకటేశ్వర టెంపుల్. ఏం చేస్తున్నారు మీరు? 10th కంప్లీట్ అయ్యింది, కానీ ఇంటర్ స్కూల్లో చేస్తాం. ఓకే, వెరీ గుడ్. వీళ్ళు మన సబ్స్క్రైబర్స్ అండి. అనుకోకుండా తెన్నేటి పార్కులో కలవడం జరిగింది. విశాఖ నగరంలోని మొట్టమొదటిగా పిల్లల పార్కుగా, అలాగే అతి పురాతనమైన ఉద్యానవనాల్లో ఒకటిగా ఇది ప్రసిద్ధి చెందింది. తెన్నేటి పార్కు చూడండి ఎంత బాగుందో. ఇక్కడ చక్కగా చెట్లు చాలా బాగా పెంచారు. 2014లో హుద్హుద్ తుఫాను ఒకటి రావడం జరిగింది. అది అక్టోబర్లో వచ్చినందువల్ల ఈ తుఫాను తాకిడికి ఈ పార్కు తీవ్రంగా దెబ్బతిన్నదండి. ఆ సమయంలోనే బంగ్లాదేశ్కు చెందిన MS మా అనే కార్గో నౌక సముద్రపు అలల ఉధృతికి ఒడ్డుకు కొట్టుకొచ్చి ఇక్కడ రాళ్లల్లో చిక్కుకుపోయింది. ఆ పెద్ద కార్గో నౌకను మనం ఇప్పటికీ చూడవచ్చు. దాన్ని బయటికి తీయటం ఎవరి వల్ల సాధ్యం కాలేదు. అదొక విచిత్రంగా ఇక్కడ ఒక అట్రాక్షన్గా ఉండిపోయింది. తుఫాన్ తర్వాత గీతం యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సంఘం ముందుకు వచ్చి సుమారు 60 లక్షల విరాళంతో దీనిని అంతర్జాతీయ ప్రమాణాలతో పునరుద్ధరించారు. ఈ బీచ్ రోడ్డు ప్రక్కనే ఉండటం, అలాగే కొండపై భాగంలో ఉండటం వల్ల బంగాళాఖాతం, సముద్రపు అలల హోరు, సుందరమైనటువంటి సూర్యాస్తమయాలను తిలకించేందుకు పర్యాటకులు ఇక్కడికి ఎక్కువగా వస్తూ ఉంటారు. చూడండి ఎంత అందంగా ఉంటుందో బీచ్. చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ రాళ్ళు చూడండి ఎంత చిత్రంగా ఉన్నాయో. ఇలా రాళ్ళు ఉండటం వల్లే బంగ్లాదేశ్ నౌక కొట్టుకు వచ్చేసి ఈ రాళ్ల మధ్యలో ఇరుక్కుపోయింది. అదిగోనండి మనకి దూరంగా కనబడుతున్నటువంటిదే బంగ్లాదేశ్ నుండి కొట్టుకు వచ్చినటువంటి కార్గో నౌక. ఇది దూరానికి అలా ఉంది కానీ చాలా పెద్దగా ఉంటుందండి ఇది. అది బయటికి తీయడం ఎవరి వల్ల సాధ్యం కాలేదు, అందుకని అలా వదిలేశారు.
దీనిని ఒక రెస్టారెంట్గా డెవలప్ చేయాలని అనుకుంటున్నారు. పనులు ప్రారంభించారు. పార్కు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. సాయంత్రం 4 గంటలు 5 గంటలు అయ్యేటప్పటికల్లా ఇక్కడికి వచ్చి పిల్లలందరూ పెద్దలు ఈ పార్కులో ఆటలు ఆడుకుంటూ చాలా ఆనందంగా గడుపుతారు. వైజాగ్కి ఇది ఒక అందమైనటువంటి ఆకర్షణగా నిలుస్తుంది. పెద్దవాళ్ళు ఎక్సర్సైజ్ జిమ్ చేసుకోవడానికి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి, ముసలివాళ్ళు సముద్ర ఒడ్డున సేద తీరడానికి, అన్ని వయసుల వారికి కూడా చాలా ఉపయోగపడేటువంటి అద్భుతమైనటువంటి పార్కు తెన్నేటి పార్కు. పైనుంచి చూస్తుంటే చూడండి ఎంత అద్భుతంగా ఉందో. నాకైతే ఈ పార్కు చాలా బాగా నచ్చింది. వీళ్ళు కూడా మన సబ్స్క్రైబర్సే, అనుకోకుండా కలిశారు. ఇక్కడి నుంచి మనం ఆర్కే బీచ్కి ప్రయాణమై వెళ్తున్నాం ఆటోలో. చూడండి వైజాగ్ సిటీ ఎంత అందంగా ఉందో. ఈ బిల్డింగ్ల దగ్గరే జూనియర్ ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ 1 పిక్చర్ కూడా ఈ పరిసర ప్రాంతాల్లోనే తీయటం జరిగింది. ఈ వీడియో మీకు బాగా నచ్చిందని భావిస్తున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి. మా పురాణామృతం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.